వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. మనం ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాం, గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నాం. కానీ మనకి క్వాలిఫై అయిన తర్వాత అసలు ఎటువంటి జాబ్స్ ఉంటాయి, అసలు ఏ పోస్ట్స్ ఉన్నాయి గ్రూప్ 2లో మేజర్గా, వాటి వేకెన్సీస్ కూడా ఫ్యూచర్లో మనం మాట్లాడదాం ఒకసారి క్లియర్ కట్ నోటీస్ వచ్చిన తర్వాత. అయితే ఏ పోస్టులు ఉన్నాయి, వాటికి సంబంధించిన ఏజ్ లిమిట్ ఎంత ఉండొచ్చు, కొన్నిటికి ఏజ్ లిమిట్ తక్కువగా ఉంటుంది. ప్రొహిబిషనరీ ఎక్సైజ్ ఎస్ఐలు ఉంటారు చూసారా, వాళ్ళకి 18 to 28 ఇయర్సే ఉంటుంది జనరల్ ఏజ్. జనరల్నే మాట్లాడుతున్నాను, ఎక్సెప్షన్స్ తర్వాత మాట్లాడతాను. ఓబీసీకి ప్లస్ బీసీకి ప్లస్ 3 ఇయర్స్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీకి ప్లస్ 5 ఇయర్స్ ఉంటుంది నేను చెప్పే దాని మీద. సో నార్మల్ ఎక్సెప్షన్స్ కొన్ని ఉంటాయి, వాటి గురించి తర్వాత మాట్లాడదాం. నేను చెప్పే ఏజ్ లిమిట్ ఫస్ట్ జనరల్ గురించి చెప్తాను, తర్వాత +3 ఏమో మీరు బీసీ అయితే యాడ్ చేసుకోవాలి, ఎస్సీ ఎస్టీ అయితే +5 యాడ్ చేసుకోవాలన్నమాట. మ్యాక్సిమం జనరల్ ఏజ్ లిమిట్ గ్రూప్ 2 పోస్టులకి, చాలా పోస్టులకి 18 to 42 ఇయర్స్ ఉంటుంది. ఇప్పుడు బీసీ వాళ్ళైతే 42 + 3 45 వరకు మేజర్ ఉంటుంది. ఒకవేళ ఎస్సీ ఎస్టీ అయితే 42 + 5 47 వరకు ఉంటుంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా 5 ఇయర్స్ ప్లస్ పాజిటివ్ ఉంటుంది, ప్లస్ ఉంటుంది 42 ఇయర్స్కి. మ్యాక్సిమం జనరల్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 42 ఇయర్స్ మ్యాక్సిమం పోస్టులకి. ఒక ప్రొహిబిషనరీ ఎస్ఐకి మాత్రమే 20 to 28 ఇయర్స్ ఉంటుంది జనరల్. ఒకవేళ బీసీ వాళ్ళైతే 28 + 3, ఒకవేళ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 28 + 5 ఇయర్స్. సో ఇలా ఉంటుందన్నమాట. మ్యాక్సిమం ఎగ్జిక్యూటివ్ కానీ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు కానీ 18 to 42 ఇయర్స్ మ్యాక్సిమం పోస్టులకు ఉంటుంది. సో వాటిని కూడా నేను మెన్షన్ చేస్తాను. ఒకసారి చూస్తే ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ పెట్టే గ్రూప్ 2 ఎగ్జామ్లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉంటాయి, నాన్ ఎగ్జిక్యూటివ్. సింపుల్గా మీకు లేమ్యాన్ టర్మ్స్లో చెప్పాలంటే గ్రీన్ సైన్ వాళ్ళు ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ అంటే గ్రీన్ సైన్ చేయలేని వాళ్ళు. సింపుల్గా మీకు అర్థం కావడం కోసం చెప్పాను అంతే. సో ఇలా ఎగ్జిక్యూటివ్ పోస్టు, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉంటాయి అన్నమాట. ఎగ్జిక్యూటివ్లో ముఖ్యంగా ఒక 9 or 10 పోస్టులు ఉంటాయండి. ఆ 9 పోస్టుల్లో ఫస్ట్ది మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 ఇన్ ఆంధ్రప్రదేశ్, మున్సిపల్ కమిషనర్ సబ్ సర్వీసెస్. ఈ పోస్ట్కి 18 to 42 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉంటుంది. సెకండ్, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఇన్ ఏపీ కమర్షియల్ ట్యాక్సెస్ సబ్ సర్వీసెస్. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించింది, లేదా జిఎస్టీ ఇండైరెక్ట్ కానీ డైరెక్ట్ ట్యాక్స్ అయి ఉండొచ్చు. సో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ అయి ఉండొచ్చు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అయి ఉండొచ్చు, జిఎస్టీ కానీ లేదా నార్మల్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అయి ఉండొచ్చు. వీళ్ళకి కూడా సెకండ్ పోస్ట్కి 18 to 42 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉంటుంది. థర్డ్, డిప్యూటీ తహసీల్దార్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సబార్డినేట్ సర్వీస్. డిప్యూటీ తహసీల్దార్స్ వీళ్ళు థర్డ్ పోస్ట్. ఇది 18 to 42 ఇయర్స్ జనరల్ కేటగిరీ అండి నేను చెప్పేది. +3 బీసీకి, +5 ఎస్సీ ఎస్టీకి. తర్వాత విడో ఉమెన్స్ కానీ, సో వీళ్ళందరికి కూడా +5 ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళకి కానీ వీళ్ళకి కూడా +5 ఉంటుంది. సో ఆ ఎక్సెప్షన్స్ కూడా లాస్ట్లో ఒకసారి చూద్దాం. ఫోర్త్ వచ్చేసి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ సబ్ సర్వీస్. ఇది కూడా 18 to 42 ఇయర్స్. ఫిఫ్త్ పోస్ట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు నేను చెప్తున్నాను ఇప్పుడు. అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ సబ్ సర్వీసెస్. హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్లో పనిచేసే అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఏడీఓ, ఇతను 18 to 42 ఇయర్స్ ఇది కూడా. సిక్స్త్ వచ్చేసి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఇన్ పిఆర్ అండ్ ఆర్డి డిపార్ట్మెంట్స్. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఈఓ అంటారు ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్, వీళ్ళకి కూడా 18 to 42 ఇయర్స్. తర్వాత సెవెంత్ పోస్ట్ వచ్చేసి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అంటే ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇక్కడ నుంచి వస్తారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ సర్వీసెస్లో ఈ పోస్ట్ ఉంటుంది. 18 to 20 ఇయర్స్ జనరల్ కేటగిరీ ఇది. +3 బీసీ, +5 ఎస్సీ ఎస్టీ. ఎయిత్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వచ్చి అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇన్, అంటే ఏఆర్ అంటారు ఇన్ని, ఏపీ కోఆపరేటివ్ సొసైటీస్. ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల్లో అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఉంటారు, ఏఆర్ అంటారు వీళ్ళని. ఈ ఏఆర్ అనే పోస్ట్ 8th పోస్టు. 9th పోస్ట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అంటే ఈఓ గ్రేడ్ 1 ఉంటారు కమిషనర్ ఆఫ్ ఎండోర్స్మెంట్లో. ఎండోర్స్మెంట్ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈఓ ఉంటారు కదా, సో గ్రేడ్ 1. అన్ని టెంపుల్స్లో కమిషనర్ ఆఫ్ ఎండోర్స్మెంట్, ఈ ఎండోర్స్మెంట్ డిపార్ట్మెంట్లో ఈఓ ఉంటారు. వీళ్ళు ఈ పోస్ట్ ఎగ్జిక్యూటివ్ కిందకి వస్తారనమాట. వీళ్ళకి కూడా 18 to 42 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉంటుంది జనరల్ కేటగిరీ. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు మనం చూస్తే ఒక 20 వరకు ఉండొచ్చు. సో వీటిని యాడ్ చేయటం కానీ రిమూవ్ చేయటం కూడా జరుగుతుంది వేకెన్సీస్ని బట్టి. సో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఏఎస్ఓ అంటారు వీళ్ళని. సో ఏపీ సెక్రటరియేట్లో పనిచేస్తూ ఉంటారు వీళ్ళు. సెక్రటరియేట్లో వీళ్ళు వర్క్ చేస్తారు.
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఏఎస్డి అంటారు వీళ్ళని. 18 to 42 ఇయర్స్ ఉంటుంది. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో సెకండ్ వచ్చేసి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, లా డిపార్ట్మెంట్లో వీళ్ళు. సో సెక్రటరేట్ సబార్డినేట్ సర్వీసెస్గా వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. వీళ్ళు 18 to 42 ఇయర్స్. థర్డ్ వచ్చేసి సీనియర్ అకౌంటెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్. ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్లో సీనియర్ అకౌంటెంట్స్ ఉంటారు. సో ఎస్ఏ అంటారు వీళ్ళని. 80 to 42 ఇయర్స్. ఫోర్త్ నాన్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి సీనియర్ అకౌంటెంట్ ఇన్ ఏపీ ట్రెజర్స్ అండ్ అకౌంట్ డిస్ట్రిక్ట్ సబ్ సర్వీసెస్. ఇతను కూడా మళ్ళీ సీనియర్ అకౌంటెంట్, 18 to 42 ఇయర్స్. ఫిఫ్త్ పోస్ట్ వచ్చేసి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ సీనియర్ అకౌంటెంట్ ఇన్ ఇన్సూరెన్స్. సో వీళ్ళు 18 to 42 ఇయర్స్. తర్వాత బీమా సంస్థల్లో సీనియర్ అసిస్టెంట్. సిక్స్త్ పోస్ట్ నాన్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి సీనియర్ ఆడిటర్ ఇన్ ఏపీ స్టేట్ ఆడిట్ సబార్డినేట్ సర్వీసెస్. సీనియర్ ఆడిటర్ మనకి కాగ్ ఎలా అయితే హయ్యర్ లెవెల్స్లో ఉంటారో అలా అకౌంటెంట్స్ ఉంటారనమాట, సీనియర్ ఆడిటర్స్ ఉంటారు. సో వీళ్ళు 18 to 42 ఇయర్స్. వీళ్ళు కూడా మ్యాక్సిమం మిగతా నాన్ ఎగ్జిక్యూటివ్లు అన్నీ కూడా 18 నుంచి 42 సంవత్సరాలు జనరల్ కేటగిరీకి, +3 బీసీకి, +5 ఎస్సీ ఎస్టీకి. తర్వాత సెవెంత్ పోస్ట్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్స్ ఇన్ ఏపీపీఎస్సి ఇన్ ఏపీ మినిస్టీరియల్ సర్వీసెస్లో. ఏపీ మినిస్టీరియల్ సర్వీసెస్లో జూనియర్ అసిస్టెంట్ జేఏ. తర్వాత జూనియర్ అసిస్టెంట్స్ ఇన్ లేబర్ డిపార్ట్మెంట్ 8th పోస్ట్. 9th వచ్చేసి జూనియర్ అసిస్టెంట్స్ ఇన్ పిహెచ్ అండ్ ఎంఈ డిపార్ట్మెంట్, ఇది కూడా. 10th పోస్ట్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్స్ ఇన్ ఏపీ డైరెక్టరేట్ జనరల్స్ ఆఫ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్, జూనియర్ అసిస్టెంట్స్ జేఏ ఇది. 11th పోస్ట్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్స్ ఇన్ ఏపీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. 12th పోస్ట్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్స్ ఇన్ ఏపీ రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్స్. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్స్ ఇన్ సర్వే సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్. జూనియర్ అకౌంట్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఇన్ ఏపీ ట్రెజరీస్. సో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఏఎస్ఓ. తర్వాత అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఫైనాన్స్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఏఎస్ఓలు చాలా ఉంటాయి ప్రతి డిపార్ట్మెంట్లో. లా డిపార్ట్మెంట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఏఎస్ఓ లెజిస్లేచర్ డిపార్ట్మెంట్, సీనియర్ అకౌంటెంట్ ఇన్ ఏపీ వర్క్స్ అండ్ అకౌంట్స్ సబ్ సర్వీసెస్. సో ఇలా డిఫరెంట్ సబ్ సర్వీసెస్ అంటే నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులో మనకి జూనియర్ అసిస్టెంట్లు, ఆ తర్వాత అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ ఏఎస్ఓలు, తర్వాత సీనియర్ ఆడిటర్సు, తర్వాత సీనియర్ అకౌంటెంట్స్, ఇలాంటి పోస్టులు ఉంటాయి. మనకి మేజర్గా ఎగ్జిక్యూటివ్ పోస్టులో మాత్రం మేజర్ పోస్టులు ఉంటాయి. మున్సిపల్ కమిషనర్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కానీ, ఏఓస్ అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఏడిఓస్ కానీ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1 అంటే ఈఓస్ కానీ, ఎండోర్స్మెంట్ డిపార్ట్మెంట్లో ప్రొబేషనరీ ఎక్సైజ్ ఎస్ఐ కానీ, వీళ్ళందరూ కూడా మేజర్గా ఎగ్జిక్యూటివ్ పోస్టులకి ఎందుకు వస్తారనమాట. సో ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఎక్కువగా ఉంటాయి. సో ఎగ్జిక్యూటివ్ పోస్టులు అనేవి తక్కువగా ఉంటాయి, నాన్ ఎగ్జిక్యూటివ్ని ఎక్కువ పోస్టులు ఉంటాయి. సో మీ ర్యాంక్ను బట్టి మేజర్ మీ రిజర్వేషన్ కేటగిరీని బట్టి, మీకు వచ్చిన ర్యాంక్ని బట్టి, మీ వచ్చిన రిజర్వేషన్ కేటగిరీని బట్టి మీకు ఏ పోస్ట్ వస్తుంది అనేది మనం కౌన్సిలింగ్లో అర్థమవుతుంది అనమాట. ఎనీవే ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల గురించి ఈ డిపార్ట్మెంట్లో చాలా డిపార్ట్మెంట్లో మీరు సెక్షన్ ఆఫీసర్ గాను, సీనియర్ అకౌంట్ గాను, జూనియర్ అకౌంట్ గాను, తర్వాత మేజర్గా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఏఎస్ఓలు గాను, ఏడిఓలు గాను అపాయింట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇవి డిఫరెంట్ గ్రూప్ 2 పోస్ట్స్. వీటి గురించి కంప్లీట్గా వేకెన్సీస్ వచ్చినప్పుడు ఏ డిపార్ట్మెంట్లో ఏ పోస్టుల్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూద్దాం. గ్రూప్ 1లో అయితే మీకు మేజర్గా 2 పోస్టులు మోస్ట్ ఇంపార్టెంట్. మ్యాక్సిమం ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉంటాయి గ్రూప్ 1 మొత్తం కూడా. పంచాయతీరాజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ కానీ, ఎంపీడీఓలు కానీ. మేజర్గా టాప్ పోస్టులు వచ్చేసి గ్రూప్ 1లో సబ్ కలెక్టర్ కానీ లేదా డిఎస్పి. సో సబ్ కలెక్టర్ డిఎస్పి అనేది గ్రూప్ 1లో మేజర్ పోస్టులుగా ఉంటాయి అన్నమాట. ఎంపీడీఓ తర్వాత అదర్ పోస్టులు కూడా ఉంటాయి. వాటి గురించి కూడా మనం ఒక మాడ్యూల్ చేస్తాం. ఎప్పుడైతే వేకెన్సీస్ రిలీజ్ అయినాయో వాటి గురించి సపరేట్గా ఎన్ని ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఏ డిస్ట్రిక్ట్ ఎన్ని ఉన్నాయి, ఏంటి అనేది, ఏ జోన్కి ఎంత ఉంది అనేది మాట్లాడదాం. ఎనీవే వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఎస్విఆర్ అకాడమీ నుంచి మనకి సంక్రాంతి ఆఫర్ సందర్భంగా మనం ఎప్పట్లాగానే స్టూడెంట్స్ ఎక్కువగా ఆఫర్ కావాలని అడగటంతో మళ్ళీ సంక్రాంతి అనేది మనకి ఏపీకి సంబంధించి బిగ్గెస్ట్ ఫెస్టివల్ కాబట్టి సో మళ్ళీ ఈ ఆఫర్ని మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో స్టూడెంట్స్ చాలా రిక్వెస్ట్ చేయడం వల్ల మళ్ళీ దీన్ని ఎక్స్టెండ్ చేసాం. సో మ్యాక్సిమం ఇంకా మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయకపోవచ్చు. సో అందుకనే సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన గ్రూప్ 1, గ్రూప్ 2 కోర్సెస్ మీద, గ్రూప్ 3 సో అన్ని కోర్సెస్ మీద మ్యాక్సిమం 20% ఆఫ్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో మీకు ఇండివిజువల్ కోర్సెస్ అంటే ఎకానమీ, ఏపీ హిస్టరీ,
పాలిటీ ఇండివిజువల్ కోర్సెస్ మీద మాత్రం ఎటువంటి ఆఫర్ అప్లికేబుల్ కాదు. ఓన్లీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కోర్సెస్ మీదే ఆఫర్ అప్లికేబుల్ అవుతుంది. ఇది కూడా 12th, 13, 14, 15, 16 వరకు మాత్రమే ఉంటుంది. కొంచెం ఈసారి ఎక్స్టెన్షన్ ఎక్కువగా చేసాం, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆఫర్ ఇచ్చినప్పుడు కంగారు పడ్డారు అందరూ. అందుకని సంక్రాంతికి 1 డే ముందు కంప్లీట్గా, సంక్రాంతి తర్వాత 2 days ముందు, సంక్రాంతి ముందు 2 days ముందు మీకు ఈ ఆఫర్ అప్లికేబుల్ ఉంటుంది. దీని తర్వాత మాత్రం కన్ఫామ్గా మ్యాక్సిమం ఇంకా స్టాండర్డ్ ఎంత అయితే ప్రైసెస్ ఉన్నాయో అవే ప్రైసెస్ కంటిన్యూ అవుతాయి. దాంట్లో ఎటువంటి మార్పులు అయితే మీకు మ్యాక్సిమం ఉండబోవు ఇంకా. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో ఆన్లైన్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ గురించి చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. దాన్ని కార్డ్స్లో వదులుతున్నాను, పైన ఎండ్ స్క్రీన్లో కూడా వదులుతాను. ఒకసారి మీరు అక్కడ ఆన్లైన్ మోడ్లో రీసెంట్గా ఏపీపీఎస్సీ ఏమి చేంజెస్ మాట్లాడిందో దాని గురించి ఒకసారి అక్కడ చూడండి. మీరు డోంట్ వరీ, ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సిలబస్ గురించి ఏం మాట్లాడలేదు కాబట్టి సిలబస్ సేమ్, దాని గురించి మీరు కంగారు పడమాకండి. జస్ట్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఆన్లైన్లో జరుగుతుంది అంటున్నారు. ఇది కూడా కన్ఫామ్ కాలేదని మనకు తెలుసు. ఒకసారి గెజిటెడ్ నోటిఫికేషన్లో కన్ఫామ్ అయిన తర్వాత దాని గురించి మళ్ళీ మాట్లాడతాం మనం. కానీ మీరు సిలబస్లో ఏమైనా మార్చుకోవాలా మీ ప్రిపరేషన్లో అంటే ఏం మార్చుకునే పని లేదు. ఏదైనా ఆఫ్లైన్ ఆన్లైన్ అయినా మీరు చదవాల్సిందే. అది పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అయినా కానీ, లేదా గ్రూప్ 1లో ఎన్ని పేపర్లు ఉన్నా కానీ చదవటమే. కానీ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీరు కొంచెం ప్రాక్టీస్ లేని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం ఫ్యూచర్లో SVR క్విజ్, ఒకవేళ డిజిటల్ మోడ్లో కనుక కన్ఫామ్ అయితే ఎగ్జామ్ పెట్టడం అనేది, ఫ్యూచర్లో మనం SVR క్విజ్ ద్వారా డిజిటల్ మోడ్లో మీకు ప్రాక్టీస్ సెషన్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకసారి అది కన్ఫామ్ అయిన తర్వాత మాత్రమే. కానీ ఇప్పటి వరకు సందిగ్ధంగానే ఉంది, అది గుర్తుపెట్టుకోండి. దానికి సంబంధించిన వీడియో మీరు క్లియర్ కట్గా నేను డీటెయిల్గా ఇచ్చిన వీడియోని కార్డ్స్లోను ఎండ్ స్క్రీన్లోను వదులుతాను, లేదా డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించిన లింక్ని. అక్కడ నుంచి మీరు ఆ వీడియోని చూస్తే మీకు చేంజెస్ ఏం మాట్లాడారు రీసెంట్లో, కన్ఫ్యూజన్స్ ఏంటి అన్నీ కూడా అక్కడ మీకు క్లారిఫై చేసుకోవచ్చు. ఎనీవే, మళ్ళీ ఒకసారి స్ట్రెస్ చేస్తున్నాను, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఓన్లీ హయ్యర్ మాడ్యూల్స్కి సంబంధించి, ఓన్లీ ఇండివిజువల్ మాల్స్ కాకుండా టోటల్ మాడ్యూల్స్కి సంబంధించి 20% ఆఫ్ని మీకు ప్రొవైడ్ జరుగుతుంది సంక్రాంతి సందర్భంగా. అయితే మీకు ఈ సంబంధించిన ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఎటువంటి క్లారిఫికేషన్ కావాలన్నా జస్ట్ మీకు కింద ప్రొవైడ్ చేసినటువంటి నంబర్స్కి కాల్ చేసి క్లారిటీగా ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చు. లేదా www.svracademy.inలోకి విజిట్ చేసి, వెబ్సైట్నైనా మీరు విజిట్ చేసి ఒకసారి కోర్స్ గురించి చూడవచ్చు. కానీ కాల్ చేస్తే మీకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ మాత్రం వస్తుంది. దాంతోపాటు SVR టెలిగ్రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ మీకు మ్యాక్సిమం ఏ రోజుకు ఆ రోజు ఏ వీడియోస్ అప్లోడ్ అవుతున్నాయి. దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్, రీసెంట్గా వచ్చిన డిజిటల్ మోడ్ని మేము ఆల్రెడీ ముందే తీసుకొని వచ్చాం టెలిగ్రామ్ ఛానల్లో. దానికి సంబంధించిన ఎవ్రీడే MCQ ప్రాక్టీస్ ఉంటుంది డిజిటల్ మోడ్లో. దాన్ని కూడా మీరు అక్కడ నుంచి ఆన్సర్ చేయొచ్చు, ఆన్సర్ని వెరిఫికేషన్ చేసుకోవచ్చు. SVR క్విజ్ మాడ్యూల్స్ ద్వారా మీకు ఎవ్రీ సండే వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఇవ్వటం జరుగుతుంది. వెల్కమ్, ఆల్ ది బెస్ట్. వెల్కమ్ టు SVR అకాడమీ. SVR అకాడమీ అప్డేట్స్ని ఇంటెన్సివ్గా టెలిగ్రామ్ ఛానల్లో అందించడం జరుగుతుంది. SVR అకాడమీ స్టూడెంట్స్ అందరూ మ్యాక్సిమం టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవడానికి ప్రయత్నం కొనసాగించండి. న్యూ స్టూడెంట్స్ కూడా SVR అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో పార్టిసిపేట్ చేయొచ్చు. SVR అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీడే అప్డేట్ అయ్యే ఇన్ఫర్మేషన్తో పాటుగా SVR క్విజ్ని అందించడం జరుగుతుంది. ఎవ్రీడే ఒక MCQని అందించడం జరుగుతుంది. ఒక క్వశ్చన్ని ఇంటెన్సివ్గా అడగటం జరుగుతుంది, అంటే చాలా డీప్ మీనింగ్తో అడగటం జరుగుతుంది. దానికి సంబంధించిన 1 వీక్లో 7 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 7 క్వశ్చన్స్ అన్నిటిని కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడంతో పాటుగా వాటి ఎక్స్ప్లెనేషన్ వీడియో SVR క్విజ్ కింద ఆన్లైన్ కోర్సులో ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో SVR అకాడమీ క్విజ్లో మీరు పార్టిసిపేట్ చేయాలి అంటే ముందు మీకు టెలిగ్రామ్ ఛానల్ ఉండాలి. దానికోసం మీరు సింపుల్గా ప్లేస్టోర్లోకి వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ సపోజ్ మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళారనుకోండి, ప్లేస్టోర్లోకి వెళ్ళారు, ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్ని డౌన్లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్ బటన్ నేను ప్రెస్ చేశాను. ఓకే, ఇప్పుడు నా టెలిగ్రామ్ అకౌంట్ ఓపెన్ అయింది. సింపుల్గా చెప్పాలంటే సో ఈ IAS.world కూడా నేను మేనేజ్ చేసేది. సో ఇది పక్కన పెడితే ఇప్పుడు నేను టెలిగ్రామ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాను, నా అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి నాకు డైరెక్ట్గా ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మీరు SVR అకాడమీలో లాగిన్ అవ్వాలి. అంటే ఏం చేయాలి, ఇప్పుడు సపోజ్ చూడండి, సింపుల్గా @SVR Academy 6 ఇలా ప్రెస్ చేస్తే మీకు డైరెక్ట్గా SVR అకాడమీ కనిపిస్తుంది.
ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ జాయిన్ అని ఉంది కదా, జాయిన్ అవ్వండి. ఇప్పుడు సింపుల్గా మీరు ఎస్విఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ అనేది మీకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఈరోజు క్వశ్చన్ అడిగాను నేను, విచ్ కమిటీ రికమెండ్స్ ద నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ అని. సో ఇలా క్విజ్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఆన్సర్ని మీరు ఇక్కడే చెక్ చేసుకోవచ్చు. సో ఆన్సర్ మీకు గ్రీన్ మార్క్లో వస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీరు పైన చూడండి, ఈ బల్బ్ మార్క్ని ప్రెస్ చేస్తే ఇలా ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. అలా చూడండి, ఈరోజు ఏం అప్డేట్ అయినాయి అన్ని డీటెయిల్స్ కూడా మీకు ఈ టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవ్రీ డేట్ సపోజ్ చూడండి, ఇక్కడ 3rd మనకి అప్డేట్ ఏమైనాయి. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ 22 మాడ్యూల్, సైన్స్ అండ్ టెక్నాలజీ 50 మాడ్యూల్ ఇలా అయింది కదా, సింపుల్ అనమాట. సో ఇలా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. లేదా మీరు సింపుల్గా ఎస్విఆర్ అకాడమీ అని ప్రెస్ చేసినా కానీ మీకు అదే కనిపిస్తుంది. ఇది ఓపెన్ అవుతుంది, కింద జాయిన్ అని ఉంటుంది, జాయిన్ అని ప్రెస్ చేసేయండి. సో ఇది ఎస్విఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అయ్యే విధానం. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్.